పావురాళ్ళు, రాగి. పావురాలంటే వెంకయ్యకు ఎంతో ఇష్టం. రకరకాల పావురాలను తెచ్చి పెంచుతూ ఉంటాడు. అరలు అరలుగా గూళ్ళతో నిండిన పెట్టెలు ఇంటికి వసారాలలో చూడముచ్చటగా అమర్చి పెట్టాడు. పప్పులు, పళ్ళు పెట్టి సరదాగా పెంచడం వల్ల ఆ పావురాలు బాగా బలిసి నవనవలాడుతూ ఎంతో అందంగా ఉంటాయి. ఓనాడు గుళ్ళలోని పావురాలన్నింటినీ విడిచిపెట్టి వెంకయ్య వాటికేసి సరదాగా చూస్తూ అరుగు మీద కూర్చున్నాడు. వయ్యారంగా అడుగులు వేస్తూ ఆ పావురాలు అటూ ఇటూ తిరుగుతూ ఉంటే హంసల్లా ఉన్నాయననుకుంటూ వెంకయ్య మురిసిపోతూ ఉన్నాడు. అంతలో ఆ పావురాలు నేల మీద ఉన్న చిన్న చిన్న రాళ్ల పిసుళ్లను వెతుక్కుంటూ వాటిని మింగుతున్నాయి. అది చూసిన వెంకయ్యకు ఆశ్చర్యం కలిగింది. అసహ్యం కూడా వేసింది. మంచి మంచి పప్పులు, పళ్ళు పెడుతూ ఉంటే ఇవి రాళ్ళు మింగుతున్నాయేంటి అని కోపం కూడా వచ్చింది. వెంటనే ఛీ, మట్టి తినే ఈ పావురాలను పెంచడం నాదే తప్పు అనుకుంటూ చేతిలో ఉన్న కర్రను వాటి మీద బలంగా విసిరాడు. కర్ర దెబ్బ తప్పించుకొని పావురాలన్నీ ఎగిరిపోయాయి. కానీ పావురాలతో పాటు రాతి పిసుళ్లను మింగుతున్న ఓ పిచ్చుకకు బలంగా దెబ్బ తగలడం వల్ల పక్కగా ఒరిగి పడిపోయింది. అయ్యో అంటూ దగ్గరకు వచ్చిన ఓ పావురంతో అంది ఆ పిచ్చుక బాధపడుతూ, మన బతుకు పద్ధతి ఇతడికి తెలీదు. అతడు పెట్టే పప్పులు, పళ్ళు, బలమైన ఆహారం తింటున్నాం. అవి జీర్ణం కావడానికి రాళ్ళు తింటాం. ఇది మన తిండి పద్ధతి. ఆ విషయం తెలుసుకోక అతడు మనల్ని కొట్టి తరుముతున్నాడు. ఇటువంటి తెలివి తక్కువ వాడి వద్ద ఉండడం మనదే తప్పు, ప్రమాదం కూడాను. పద పోదాం అంటూ పావురం సాయంతో పిచ్చుక ఎగిరిపోయింది. పావురాలన్నీ తలో దిక్కుకు ఎగిరిపోయాయి. చేష్యుడై వెంకయ్య అలానే కూర్చుండిపోయాడు, ఆకాశంలోకి ఎగిరిపోతున్న పావురాలకేసి చూస్తూ.